సో ఫిన్ నిఫ్టీ చూద్దాం మేడం. ఫిన్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి సో ఓకే. సో ఈ లెవెల్స్ అన్ని తీసేస్తున్నాను మేడం. ఇదైతే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కి పడింది మేడం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఇది పవర్ఫుల్ సెల్లింగ్ జోన్. సో రేపు కూడా ఈ రెడ్ క్యాండిల్ రీట్రేస్మెంట్ అన్నది రేపు కూడా వర్కౌట్ అవుతుంది మనకి. సో దీని ప్రకారం అయితే మనకి ఇక్కడ కానీ వస్తే సెల్లింగ్ జోన్ మార్నింగ్ అని గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి కానీ పడిందంటే మటుకు మంచి టార్గెట్ ఉంటుంది మేడం. ఇప్పుడు హై సైడ్ వెళ్ళడానికి టార్గెట్స్ పెద్దగా అనిపించలేదు మేడం. అవును సార్. మోస్ట్ ప్రాబబ్లీ డౌన్ సైడ్ రావడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈరోజు 1 డే టైం ఫ్రేమ్ లో టూ నెగిటివ్ క్యాండిల్స్ పడ్డాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ లో ఒకటి రేపు కానీ ఈ లో దిగినా బాగానే ఉంటుంది, లేదు ఇక్కడ క్లోజ్ ఇది. సో 18,949 చాలా సపోర్ట్ గా తీసుకుంది మేడం. ఈరోజు 949 దగ్గర నుంచి 902 వరకు రేంజ్ ఉంది. సో రేపు మార్నింగ్ 902 కానీ బ్రేక్ అయిపోతే మటుకు మనకి మంచి టార్గెట్ ఉంది మేడం. 18,850 లేదా 18,000 దాకా రావడానికి ఛాన్సెస్, 18,800 దాకా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో రేపు నేను ఒకవేళ టైం బాగుంది పడిందంటే మటుకు 300 to 400 పాయింట్స్ వెళ్తుంది మేడం ఫిన్ నిఫ్టీ. సో 900 నుంచి ఒక 300 పాయింట్స్ అనుకున్నా కూడా 600, మనకి 600 కాకపోయినా 700 వచ్చినా కూడా మంచి ఛాన్సే ఉంటది. సో 700 దగ్గర ఉన్నప్పుడు 750 పుట్టు పెట్టుకున్నా కూడా మనకి మంచి ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నా. ట్రెండింగ్ మార్కెట్ కానీ అయితే మటుకు మంచి ఛాన్స్ ఉంటుంది మేడం. సో ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం టాప్ ప్రయారిటీ మేడం. ఒకవేళ పైకి కానీ వచ్చి ఇక్కడ నుంచి కానీ తీసుకున్నామంటే మటుకు మనకి సూపర్ రిజల్ట్ ఉంటుంది. టాప్ ప్రయారిటీ అయితే ఇక్కడ. సో ఈ 4 ఇక్కడ డే చార్ట్ లో చూసేటప్పుడు 4 వాల్యూస్ ఇంపార్టెంట్ మేడం. ఓపెన్, హై, లో, క్లోజ్ 4 ఇంపార్టెంటే. సో 19,000 అయితే దాటదని అనుకుంటున్నాను మేడం. రేపు మార్నింగ్ కానీ 19,000 దగ్గర టచ్ అయ్యి కానీ రివర్స్ అయిందంటే మటుకు మనకి జాక్ పాట్ వస్తుంది. 19,000 కానీ టచ్ అయిందంటే 18,950 పుట్టే తీసుకోవచ్చు మేడం. ఇదే మనకి జాక్ పాట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. 950 పుట్టు ఒకవేళ సైడ్ వేస్ లో పుట్టి ఇక్కడిక్కడ ఈ రోజులాగే 50 పాయింట్స్ పైన కింద కానీ ఉన్నాడంటే మనకి ఏదైనా హీరో జీరో అవడానికి ఛాన్స్ అయితే 18,950 సిఈ కానీ పిఈ కానీ ఈ రెండే జాక్ పాట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. ఒకవేళ మధ్యాహ్నం దాకా కానీ ఇక్కడే కానీ ఉండిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి హిట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. ఓకే సార్. సో ఇది లెవెల్స్. ఒకసారి ఇంకేమన్నా సపోర్ట్ లైన్స్ ఏదన్నా ఇదైతే బ్రేక్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. సో ఇది ఇక్కడైతే పెట్టుకుందాం, ఒక లైన్ ఉంటుంది. సో ఇది కాదు. సో మోస్ట్ ప్రాబ్లీ ఇది బయ్యింగ్ జోన్, పైన సెల్లింగ్ జోన్ మేడం. రేపు కూడా రెడ్ క్యాండిల్ రీట్రేస్మెంట్ అన్నప్పుడు ఈ పైకి క్లోజ్ కానంత వరకు ఇది వ్యాలిడే మేడం. ఇది ఎప్పుడు వచ్చినా వ్యాలిడే. 19,024 దగ్గర అయితే మటుకు మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలి. 18,900 కానీ రేపు మార్నింగ్ కానీ ఫస్ట్ క్యాండిల్ కానీ దిగేస్తే మటుకు మనం 700, 600 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం నేను. రేపు కానీ ట్రెండింగ్ మార్కెట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటే. ఇప్పుడు మన ఎక్సెల్ షీట్ లో ఎట్లుందో చూద్దాం. ఎక్సెల్ షీట్ ప్రకారం అయితే సో 122 పాయింట్స్ మేడం ఈరోజు మూవ్ అయింది. సో రేపు లెవెల్ వచ్చి 18,958 క్రూషియల్ లెవెల్ మేడం. 18,958 అనేది సెంటర్ పాయింట్. సో మనకి 958 కన్నా కూడా 18,950 కింద కానుంటే పిఈ ఆర్డర్ మేడం. 950 కింద కానుంటే పిఈ ఆర్డర్. ఫస్ట్ టార్గెట్ 18,893, సెకండ్ టార్గెట్ 18,836, థర్డ్ టార్గెట్ అయితే 18,771. 950 కింద ఉన్నసేపు మనం పుట్ సైడ్ కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి మేడం. ఒకవేళ 19,000 దగ్గర కానీ ఉంటే మన టాప్ ప్రయారిటీ. 19,015 కానీ అయితే టాప్ ప్రయారిటీ. దాంతో ఇక్కడ మిస్ అయిందంటే 950 దగ్గర తీసుకుందాం. 950 దగ్గర మిస్ అయితే 893, 886, 18,836, 18,771. ఇక్కడ ఒకవేళ ఏదన్నా రివర్స్ అయింది అనుకోండి మేడం, ఒకవేళ మధ్యాహ్నం దాకా ఈ రేంజ్ లోనే ఉండింది, 230 తర్వాత ఇది కానీ టచ్ అయిందంటే మటుకు రివర్స్ అవుతుంది మేడం. 230 తర్వాత కానీ ఈ లెవెల్ ఏదైనా కానీ టచ్ అయిందంటే మటుకు ఇక్కడ నుంచి కాల్ ఆర్డర్ తీసుకోవడం సేఫ్ అనమాట.
ఒకవేళ 230 కానీ 18,893 కానీ తగిలిందంటే ఇక్కడ 18,900 కాల్ ప్లాన్ చేయొచ్చు 00కి. ఈ దగ్గరలో ఉండే రౌండ్ నెంబర్ పైకి వెళ్తుంది మేడం ఈ లెవెల్స్ కానీ టచ్ అయితే. సో పైకి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేడం, కానీ ఒకవేళ 19,015 కానీ క్రాస్ అయితే మటుకు మాక్సిమం టార్గెట్ 19,080, మాక్సిమం 19,080. ఒకవేళ ఇది కానీ మిస్ అయితే 19,137. సో అప్ సైడ్ అయితే ఇది మాక్సిమం ఇక్కడ దాకే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నా. లో సైడ్ అయితే మటుకు టార్గెట్ అయితే ఎక్కువ ఉంది మేడం, డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. సో ఓయ్ ఎట్లుందో కూడా ఒకసారి ఓయ్ ఈ రోజు కొద్దిగా ఎక్కువ మంది వస్తున్నారు దీంట్లో. నిఫ్టీలో 2 lakhs దాకున్నారు మేడం. ఓకే 2 lakhs. సో ఇటు పక్క అయితే 1 lakh మెంబర్స్ ఎక్కువ పుట్ సైడే ఉన్నారు. డైరెక్షన్ అయితే పుట్ సైడ్ చూపిస్తుంది. సో ఇక్కడ ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారంటే 33,000, 37,000 అయితే 19,100 అయితే మటుకు క్రాస్ కాదు అనుకుంటున్నాను మేడం. కానీ దానికన్నా ముందు ఇక్కడ 33, 37 ఉంది. సో 19,000 దగ్గర మనం పిఈ ఆర్డర్ కి టాప్ ప్రయారిటీ మేడం దీని ప్రకారం 19,000. సో పుట్ సైడ్ కానీ చూసుకుంటే మనకి 19,000 అనేది ఎక్కువ ఉంది. సో 19,000 అంటే 18,800 చూపిస్తుంది మేడం ఇక్కడ. ఒకవేళ 18,800 కానీ టచ్ అయిందంటే అక్కడ నుంచి రివర్సల్ ఆర్డర్ కాల్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో 18,800 నుంచి 19,000 వరకు రేంజ్ చూపిస్తుంది మేడం. ఈ 200 పాయింట్స్ రేపు రేంజ్ అని అనుకుంటున్నా నేను. ఓకే. సో జనరల్ గా ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు మనం ఒక ఎక్సెల్ షీట్ రెడీ చేసుకున్నాం మేడం. ఫిన్ నిఫ్టీలో ఎక్స్పైరీ రోజు లాస్ట్ ఎక్స్పైరీ 172 పాయింట్స్ ఇచ్చింది మేడం, అంతకుముందు 187. సో లాస్ట్ 3 ఎక్స్పైరీస్ లో 175 అనేది యావరేజ్ గా వచ్చింది మేడం. అంతకుముందు 25th మంత్లీ ఎక్స్పైరీ అప్పుడు బాగా వెళ్ళింది, 270 పాయింట్స్ ఇచ్చింది మేడం మనకి. సో మోస్ట్ ప్రాబ్లీ 175 అయితే యావరేజ్ గా ఉంది మనకి. సో రేపు మినిమం హై లో 175 పాయింట్స్ ఉంటుంది మేడం ఫిన్ నిఫ్టీ టార్గెట్స్ అయితే. క్లియరా మేడం ఫిన్ నిఫ్టీ?